ఈ రోజున విజయవాడలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్రంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సెంటర్కి అధిపతిగా ఉన్నటువంటి సాగర్ గారు, అదేవిధంగా వారి బృందం మొత్తం కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సెగ్రిగేషన్, కలెక్షన్ అండ్ యూటిలైజేషన్ అనే అంశం పైన ఒక వర్క్షాప్ని రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 123 అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి మరి బిఐఎస్ వారు రూపొందించినటువంటి స్టాండర్డ్స్ 4 రకాలైనటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక అవగాహన కల్పించి వీటిని ఏ విధంగా మనం అమలుపరచాలి, ఏ రకంగా వీటిని చేరుకోవాలి అన్న అంశాలపైన ఈ వర్క్షాప్ నిర్వహించడం నిజంగా కూడా చాలా అభినందనీయం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమానికి ఇవాళ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగపడుతుంది అన్నది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కోసం డెడికేట్ చేస్తూ ఇప్పటికే మరి కడప జిల్లా మైదుకూరులో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇక మీదట ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవటం కోసం మనందరం కూడా అంకితం చేయాలి అని చెప్పి ఒక పిలుపునివ్వటం. ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావటానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఇవాళ కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. రాష్ట్రంలో ఏ ఊర్లో కూడా, అది గ్రామం అయినా పట్టణం అయినా సిటీ ఏదైనా కూడా, డంప్ యార్డ్ అనేది ఇక మీదట ఉండకూడదు. వేస్ట్ని డంప్ చేయటం అనేటటువంటి పద్ధతికి పూర్తిగా మనం దూరం కావాలి. ఉంటే రాష్ట్రంలో వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉండాలి, కానీ వేస్ట్ డంపింగ్ యార్డ్స్ అనేవి ఎక్కడా కూడా ఇక కనపడకూడదని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని మాకు ఇవ్వటం. ఎందుకంటే గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త మీద పన్నేసి చెత్తను వదిలేశారు. ఆ లెగసీ వేస్ట్ని క్లియర్ చేయడంతో పాటు ఇక భవిష్యత్తులో ఎక్కడా కూడా డంపింగ్ అనేది ఉండకూడదు అని ఆయన గట్టిగా మాకు నిర్దేశించడం. ఆ లక్ష్యం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా, డంపింగ్ యార్డ్స్ లేనటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నిలబెడతామని చెప్పి ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి తోడ్పాటు ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి అన్ని రకాలుగా స్వచ్ఛ భారత్ మిషన్ తరఫున కూడా అనేక నిధులు మనకు అందిస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ వినియోగించుకుని మరి డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ని సాధిస్తాం. అదేవిధంగా 100% డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతి ఇంటి గడప వద్ద నుంచే 100% చెత్త సేకరణ జరిగే విధంగా కూడా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. ఎక్కడా కూడా ఏ ఇంటి వద్ద కూడా చెత్తని ఇంటి బయట పారేసే పరిస్థితో, లేదంటే ఆ వీధి చివరికి తీసుకెళ్ళి అక్కడ పారేసే పరిస్థితో లేకుండా డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ 100% జరిగే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. దానికి కూడా మరి పర్యావరణానికి మన ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. వాటి వినియోగానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. సో ఒకటి డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్, రెండోది 100% డోర్ టు డోర్ కలెక్షన్, మూడవది సెగ్రిగేషన్, వేస్ట్ని తడి చెత్త పొడి చెత్త కింద వేరు చేసి తద్వారా అనేక ప్రయోజనాలు పొందేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. వెట్ వేస్ట్ నుంచి కాంపోస్టింగ్, మెన్యూర్ తయారు చేయటం, ఆ కాంపోస్ట్ని బ్యాగింగ్ కూడా చేసి మార్కెట్ వారి సహకారంతో బ్యాగింగ్ చేసి అది రైతులకు అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం.
కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టబోతున్నాం. డ్రై వేస్ట్లో ఉన్నటువంటి రీసైక్లబుల్స్ అన్నీ కూడా, అది ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ మార్కెట్లో దానికి చాలా వాల్యూ ఉంది. మరి వాటన్నిటినీ కూడా రీసైక్లింగ్ ఇండస్ట్రీ వారికి మనం అందించినట్లయితే ఆదాయం కూడా మనం సమకూర్చుకోవచ్చు. అతి త్వరలోనే రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేటటువంటి ఒక కాలంని సృష్టించే విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అడుగులు ముందుకు వేస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఇసుక నుంచి ఇతరత్ర రకరకాల వనరుల నుంచి ఏ విధంగా అయితే రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుందో, రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చేటటువంటి చెత్త నుండి కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఆ దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తాం. మరి ఇటువంటి అనేక అంశాలపైన ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారులు అందరితో కూడా మాట్లాడి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతా ఉంది, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటి, వాటిని చేరుకోవటానికి ఏ రకంగా అడుగులు ముందుకు వేయాలి, టెక్నాలజీని ఏ రకంగా అందిపుచ్చుకోవాలి. ఇవాళ డ్రోన్స్ వినియోగాన్ని కూడా వేస్ట్ మేనేజ్మెంట్లో మేము ప్రవేశపెడుతున్నాం. శానిటేషన్ సర్వేలెన్స్కి డ్రోన్స్ను ఉపయోగించబోతున్నాం. అదేవిధంగా ఈ మస్కిటో కంట్రోల్కి కానీ ఇతరత్ర విషయాలకు కూడా డ్రోన్స్ వినియోగాన్ని ఇంకా పెంచబోతున్నాం. అదేవిధంగా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని, స్టేట్ వైడ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా అతి త్వరలో వేస్ట్ మేనేజ్మెంట్కి ఎక్స్క్లూజివ్గా మేము రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి లక్ష్యాలని నిర్దేశించుకుని మేము ఒక పర్ఫెక్ట్ విజన్తో, విజన్ 2047లో ఉన్నటువంటి స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించడం కోసం ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేసి ఆ లక్ష్యాలన్నీ కూడా చేరుకుంటాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నారు, మన ఆలోచనలో కూడా స్వచ్ఛత ఉండాలని చెప్పి. కాబట్టి చిన్నతనం నుంచే పిల్లల్లో కూడా ఈ అంశాల పట్ల అవగాహన కల్పించడానికి వేరియస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము వాటికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. మరి ఈ అంశాలన్నిటి మీద కూడా వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరం ఒక టీమ్గా పనిచేసి మనం ఈ లక్ష్యాలను సాధించుకోవాలని తెలియజేయటం, వారందరూ కూడా దాన్ని